హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ రోజు అయితే మా అమ్మమ్మ స్టైల్లో నేను ఉగాది పచ్చడి చేస్తాను. అలాగే మా ఆంధ్ర సైడ్ అయితే ఇలానే చేసుకుంటారు. సేమ్ అమ్మమ్మ ఎలా చేసిందో అలాగే చేస్తాను ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అట్లానే చేస్తున్నాను. అయితే మీకు చూపిస్తాను ఉగాది పచ్చడికి ఏమేమి కావాలి అని. ఫస్ట్ అయితే మామిడికాయ ఇదిగోండి, ఇందులో చూపిస్తాను. కొబ్బరి, అరటిపళ్ళు, బెల్లము, మిరియాల పొడి, అలాగే మామిడికాయ. ఇవి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పుట్నాలు కూడా వేస్తుంది అమ్మమ్మ. చింతపండు, బెల్లం అయితే బెల్లం వాటర్ కలిపేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడైతే చింతపండు మగ్గు తీసుకొని వేసుకుంటున్నాను. కనిపిస్తుందా? దగ్గరగా చూపి. ఇప్పుడు తిన్నగా తీసే. ఉగాది పచ్చడి అనేసరికి మామిడి ముక్కలు అయితే ఫస్ట్ ఉండాలి కదా. ఫస్ట్ అయితే మామిడి ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, తినడానికి కూడా కమ్మగా ఉంటుంది అన్నమాట. అలాగే పుట్నాలు, బెల్లం అయితే ఆల్రెడీ కలిపేసుకున్నాము. మిరియాల పొడి, కారానికి బదులు మేమైతే మిరియాల పొడి వేస్తాము. అమ్మమ్మ అయితే మిరియాల పొడి వేస్తుంది. ఫస్ట్ ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. అలాగే బనానా, ఇదిగోండి, ఇదైతే ముఖ్యంగా వెయ్యాలి. వేప పువ్వు నిన్న సాయంత్రం తెచ్చి పెట్టుకున్నాను. అలాగే ఈ వేప పువ్వు కూడా వేసేస్తున్నాను. అలాగే అరటిపళ్ళు ముక్కలు ఉంటాయి కదా, అవి కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి. దేవుడికి పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, ఎంత యమ్మీగా ఉందో. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. కప్పులేనా ఈ కప్పులేనా రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకోండి, పిల్లలు చక్కగా తింటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే ఇలానే చేస్తుంది. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.